ఇప్పుడు బాలయ్యకి నిజానికి ఇది పెద్ద షాకు. ఎందుకంటే ఇటు బాలయ్య ఆహ్, వియ్యంకుడుగా ఉన్న చంద్రబాబు, లోకేష్ వీళ్ళు హ్మ్. చాలా పెద్ద పవర్‌లో ఉన్నారిప్పుడు. ఎందుకంటే దేశంలోనే మోడీ ప్రభుత్వం నిలబడేది వీళ్ళ మీద. హ్మ్. కూటమి ప్రభుత్వం ఉంది. సో, లోకేష్‌కి చెప్పినా పనైపోతుంది. లోకేష్ డైరెక్ట్‌గా మాట్లాడేయగలరు. లోకేష్ హీరోస్‌తో మాట్లాడితే పనులు కావా? లేకపోతే చంద్రబాబు మాట్లాడితే పనులు కావా? సింపుల్‌గా సాల్వ్ చేసుకునే సింపుల్‌గా అవకాశం సాల్వ్ ఉంది. అయ్యుండాలి గదా! ఎందుకు అవ్వలేదంటే మరి బాలయ్య ఏమన్నా ఏముందిలే అయిపోతుందనుకున్న ఒక్కోసారి అలాగ అనుకుంటాం గదా! మనమేమో హ్మ్. చిన్న ఇదేం ఇష్యూలే చిన్నదే అనుకుంటాము. చేసేసుకోవచ్చు అనుకుంటాం. ఒకసారి మనకు తెలియకుండా అది పెద్దదయిపోతుంది. ఒకసారి టక్కని కోర్ట్‌కెళ్ళిపోయినాక ఎవరేం జేయలేరు. అవును. కోర్ట్‌లో ఉంటదది. సో, కాబట్టి బాలయ్య అనుకోకుండా ఆయన ముందుగా గాని క్లారిటీ ఉంటే ఆయన చేసుండేవాడు. ప్రొడ్యూసర్లు సరిగ్గా చెప్పలేదనేది ఒక వార్తొస్తుంది. హ్మ్. అందుకని ఇప్పుడు బాలయ్య, బోయపాటి రంగంలో ఎదిగి వాళ్ళ రెమ్యునరేషన్ కట్ చేసుకొని, హ్మ్. సో, మా రెమ్యునరేషన్‌లో మీకు ఇస్తామని వీళ్ళే వాళ్ళతో ఓకే. హీరోస్ వాళ్ళతో మాట్లాడి, సో, మాకు రెమ్యునరేషన్ లేకపోయినా పర్వాలేదు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అని హ్మ్. చెప్పి వీళ్ళు కొంత కట్ చేసుకొని ఓకే. ఈ సినిమాని గట్టున పడేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈరోజు మామూలుగా అయితే విచారణలో ఉంది. ఈ లోపలే కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయి వాళ్ళకి ఎంతో 10,00,00,000 వాళ్ళు మామూలుగా అయితే డిమాండ్ 50% చేస్తున్నారని హ్మ్. చెప్తున్నారు. సో, బాలయ్య రంగంలో దిగి 50% నేనే ఇస్తానని చెప్పి బాలయ్య, బోయపాటి ఇద్దరు కలిసి 50% వాళ్ళకిచ్చి ముందు సినిమా రిలీజ్ అయితే తర్వాత చూద్దాము. అవును. ఎందుకంటే వేడిలో కాకపోతే దీని మీద మళ్ళీ నెగటివిటీ వచ్చేస్తుంది. వెళ్తుంది. అవును. ఒక్కసారి సినిమా అనేది చాలా ఆ ఇంపార్టెంట్. ఆ ఊపు మీద డేట్ ఉన్నప్పుడే రిలీజ్ ఊపులో అవ్వాలి. రిలీజ్ అవ్వాలి ఎప్పుడైనా. హ్మ్. కొద్దిగా ఇదయిందంటే అది కోడిగుడ్డు చెడిపోతూ వచ్చే స్మెల్ వస్తది. అవును. సో, అందుకని సినిమా ఎట్టి పరిస్థితిలో రేపైనా రిలీజ్ అయిపోవాలి. ఎందుకంటే సాటర్‌డే, సండే ఉన్నాయి. అవును. మళ్ళీ మండేనో అట్లా రిలీజ్ అయితే దాని ఎఫెక్ట్ వేరే ఉంటది. హ్మ్. ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి. అవును. ఆల్రెడీ నిన్న గూడా మనం బుకింగ్స్ అవునవును. గురించి టికెట్ రేట్స్, చెప్పుకున్నాము. బుకింగ్స్ అన్నీ అన్నీ అయిపోయినాయి. హ్మ్. థియేటర్‌లు ఇప్పుడు టక్కని వేరే సినిమా వేసేసారనుకో, మళ్ళీ వీళ్ళ దాన్ని ఖాళీ చేయాలంటే అదొక ఇబ్బంది. అవును. మినిమమ్ 2, 3 రోజులన్నా సినిమాలు పెట్టుకోవాలి వాళ్ళు. హ్మ్. సో, ఇప్పుడు అన్ని థియేటర్‌లు ఈరోజు ఖాళీగా ఉండాల్సొస్తది. బుక్ అయిపోయినాయి. అవును. హిందీలో అవును. గూడా ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా రిలీజ్ 5 చేస్తున్నారు. లాంగ్వేజెస్ కదా సార్. 5 లాంగ్వేజెస్ హ్మ్. చేస్తున్నారు. సో, వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. అమెరికాలో గూడా దీని మీద హ్మ్. సెలబ్రేషన్‌లు జరుగుతున్నాయి. జర్మన్‌లో ఒకతను టికెట్ గూడా 2,00,000 పెట్టి కొన్నాడు. హ్మ్. సూపర్ ఫ్యాన్ అని జెప్పి. ఇలాగ వరల్డ్ వైడ్‌గా ఒక బజ్జి దీనికి ఏర్పడింది. అవును. అందుకని ఇప్పుడు బాలయ్య రంగంలోకి స్వయంగా దిగి తన సాల్వ్ రెమ్యునరేషను, చేస్తుంది. బోయపాటి కూడా రంగంలో దిగి వీళ్ళిద్దరు ఎందుకంటే పెద్ద రెమ్యునరేషన్ వీళ్ళిద్దరిదే అవును. కాబట్టి, మేము రెమ్యునరేషన్‌లు మాకు వద్దు. తర్వాత చూద్దాము. హ్మ్. ప్రాఫిట్ వచ్చినప్పుడు ముందు అసలు సినిమా రిలీజ్ అవ్వాలని వీళ్ళిద్దరు రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. మామూలుగా హ్మ్. ఏందంటే పెద్ద హీరోలు ఎప్పుడైనా గూడా వాళ్ళ సినిమాలు ఆగిపోయినప్పుడు వాళ్ళే రంగంలో దిగి స్వయంగా చేస్తారు. అవును. మనకి 'హరిహర వీరమల్లు' సినిమాకి కూడా అలాగే జరిగింది. అవును. అయితే ఇక్కడ ఇంకొక విషయం వినిపిస్తుంది. అదేంటంటే సరదా టోన్‌లో ఇప్పుడు ఆ! వేణుస్వామి దీని మీద ఒక 'అఖండ' పూజ హిట్‌కి నేనే కారణం. కారణం నా పూజలే అని చెప్పి పూజలన్నీ మరిప్పుడిదిగే చేస్తున్నాను 3 రోజులుగా అని ప్రకటించాడు వేణుస్వామి. మొన్న సమంత ఇష్యూ అప్పుడు. సో, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఈ వేణుస్వామి క్షుద్ర పూజలు చేసుంటాడు. దానివల్లే ఈ ఇది సినిమా ఆగిపోయింది ఆగిపోయింది. అని చెప్పేసి. సో, అతను మామూలుగా తాంత్రిక పూజలు చేస్తాడు. అంటే హ్మ్. మాంసము, మందు అన్నీ కూడా హ్మ్. పెడతాడతను. అవును. తాంత్రిక ట్రెడిషన్‌లో పూజల్లో అవన్నీ వాడతారు కాబట్టి అవి చేశాడతను. ఈ అందుకని ఎఫెక్ట్ కూడా కొట్టిందేమో. కొట్టింది. పోయి వేణుస్వామి గురించి అందరికి తెలుసు. ఆయన దగ్గర ఎందుకు ఈ సినిమాకు పూజలు చేయించారని కూడా చాలామంది ఫ్యాన్స్ ఆవేదనగా ట్రోల్ అవుతూ పోస్ట్ ఉంది సార్ పెడతాం. ఇప్పుడు. పైగా అవును. వేణుస్వామి అంటే జగన్ వైపు అనేది అందరికీ ఉంది అభిప్రాయం. అవును. పొలిటికల్‌గా గూడా. హ్మ్. బాలకృష్ణ అతన్నెందుకు యాక్సెప్ట్ చేశాడు? హ్మ్. అనేది గూడా చాలా మందికి ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. దానివల్ల గూడా ఈ సినిమాకి ఎఫెక్ట్ అయిందా? అనేది గూడా నమ్మేవాళ్ళు పెడతారు ఆ! గదా! సెంటిమెంట్ ఫీల్ సెంటిమెంట్ అవుతున్న ఉంటది గదా! వాళ్ళున్నారు. అది అలా గూడా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా బాలయ్య అయితే రంగంలోకి దిగాడని రేపు రిలీజ్ అవుతుందనేది వస్తున్న లేటెస్ట్ న్యూస్. హ్మ్. ఒక రకంగా సినిమాకి దిష్టి గూడా బాగా తగిలేసింది హెవీ దిష్టి ప్రమోషన్స్ గూడా వల్ల అని తగిలుండొచ్చు. ఇప్పుడు ఫాన్స్ ఎందుకంటే ఫీల్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆ! చెప్పినట్టుగా ఇప్పుడు దిష్టి పాపులర్ అయింది గదా!